ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వలో ధర్మరాజు అలాగే పాండవులు వీరందరూ కూడా లోమశ మహర్షితో సహా కొన్ని తీర్థక్షేత్రాలను సంచరిస్తూ వాటిలోని విషయాలను లోమశ మహర్షి ద్వారా వివరణ పొందుతూ ఉన్నారు. ఆ సందర్భంలో నిన్నటి భాగంలో మనం తెలుసుకున్నాం, ఎక్కడైతే గయమహారాజు తను యజ్ఞాన్ని ఆచరించాడో అటువంటి దివ్యమైనటువంటి పయోష్ణి నది యొక్క తీరానికి వచ్చారు. పయోష్ణి నదీ తీరంలో గయమహారాజు నిర్వహించినటువంటి యజ్ఞము, ఆ యజ్ఞం యొక్క వైభవము వాటిని అంటే తెలుసుకొని వారందరూ కూడా వైడూర్య పర్వతానికి వచ్చారు. ఈ వైడూర్య పర్వతం గురించి లోమశ మహర్షి చెబుతూ, దేవానామేతి కౌంతేయ తథారాజ్ఞాం సలోకతాం వైడూర్య పర్వతం దృష్ట్వా నర్మదాం అవతీర్య చ. హే ధర్మరాజా, హే కుంతీపుత్ర, ఎవరైతే ఈ వైడూర్య పర్వతాన్ని చూసి నర్మదా నదిలో స్నానం చేస్తారో వారు దేవానాం సలోకతాం యాతి. దేవతలు ఏ లోకంలో అయితే ఉంటారో ఆ లోకాన్ని పొందుతారు ఉంటారు. అంటే ఆ లోకాన్ని పొందడం అంటే దేవతలు స్వర్గలోకంలో మాత్రమే ఉండరు, భువః స్వహ ఈ విధంగా పైలోకాలు అన్నీ కూడా సత్యలోకం వరకు కూడా దేవతల యొక్క ఆవాస స్థానం. వారు ఎంతెంత పుణ్యాలను చేసుకుంటారో ఆ పుణ్యానికి అనుగుణంగా పరమాత్మ వారికి ఆయా లోకాలను అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఎవరైతే ఈ వైడూర్య పర్వతాన్ని చూస్తారో అలాగే నర్మదా నదిని స్నానం కూడా చేస్తారో వారు ఖచ్చితంగా కూడా ఊర్ధ్వలోకాలకు పైలోకాలకే వెళ్తారయ్యా, పాపలోకాలకు కింది లోకాలకు రారు అనే విషయాన్ని లోమశ మహర్షి చెప్పారు. అంత మాత్రం కాదు, సంధిరేష నరశ్రేష్ఠ త్రేతాయా ద్వాపరస్య చ ఏనమాసాద్య కౌంతేయ సర్వపాపై ప్రముచ్యతే. ఈ పర్వతం ఏదైతే ఉందో ఇది సంధి అని చెబుతారు. త్రేతాయుగము అలాగే ద్వాపర యుగం. సామాన్యంగా సంధికాలం అని మనం చెబుతూ ఉంటాం. అంటే ఒక యుగం జరిగిపోయి తర్వాత యుగం వచ్చే లోపల రెండు యుగాల యొక్క చివరి పాదభాగము అది సంధికాలము అంటారు. ఉదాహరణకి త్రేతాయుగం యొక్క చివరి పాదం ఏదైతే ఉంటుందో ఆ త్రేతాయుగం యొక్క యుగమానం ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలుగా చేస్తే చివరి భాగము, అలాగే ద్వాపర యుగం యొక్క 4 భాగాల్లో మొదటి భాగము, ఈ రెండు కూడా సంధికాలాలు ఉంటారు. ఈ సంధికాలాల్లో వైడూర్య పర్వతం దివ్యంగా వెలుగొందింది అని చెబుతారు. అంటే వైడూర్య పర్వతానికైనా ఏ స్థానానికైనా కొన్ని యుగాల ద్వారా కొన్ని కాలాల ద్వారా వాటికి విచిత్రమైనటువంటి వైశిష్ట్యాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. ఆ సంధికాలంలో అనగా త్రేతద్వాపర యుగ సంధికాలంలో ఈ వైడూర్య పర్వతం చాలా దివ్యంగా వెలుగొందింది అని లోమశ మహర్షి చెప్పారు. చెబుతూ, ఏష శర్యాతి యజ్ఞస్య దేశస్థాత ప్రకాశతే సాక్షాత్ యత్రాభివత్ సోమం అశ్విభ్యాం సహ కౌశికః. తర్వాత ఆ వైడూర్య పర్వతం పక్కనే ఒక దివ్యమైనటువంటి సరస్సు కనబడుతుంది. ఆ సరస్సును చూపిస్తూ లోమశ మహర్షి చెబుతున్నారు, నాయనా, ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది శర్యాతి మహారాజు చేసినటువంటి యజ్ఞస్థానము. శర్యాతి మహారాజు తను ఇక్కడ యజ్ఞాన్ని చేశాడు. ఈ యజ్ఞాన్ని చేసి అతను కౌశికుడు. కౌశిక అంటే కుశిక మహర్షి యొక్క వంశంలో వచ్చినటువంటి చవన మహర్షి. ఆ చవన మహర్షికి అలాగే అశ్విని దేవతలకి వీరిద్దరికి కూడా సోమపానాన్ని చేయించాడు అని చెప్తారు. అంతదాకా కూడా వీరికి సోమపానం లేదు, కానీ వీరికి అక్కడ సోమపానం చేయించారు అని చెబుతారు. అశ్విని దేవతలకు అలాగే కౌశిక మహర్షికి కూడా సోమపానం జరిగినటువంటి దివ్యమైనటువంటి భూమి ఇదయ్యా. చుకోప భార్గవశ్చాపి మహేంద్రస్య మహాతపాః సంస్తంభయామాస శతం వాసవం చవన ప్రభు. సాక్షాత్తుగా ఆ చవన మహర్షి మహేంద్రుని పైన కోపగించుకున్నారు, ఆగ్రహాన్ని పొందారు. ఆగ్రహాన్ని పొందడం మాత్రం కాదు, ఆగ్రహం వలన మహేంద్రుడు కూడా స్తంభించిపోయాడు. ఆ వృత్తాంతం జరిగినటువంటి ప్రాంతం ఇదేనయ్యా అని చెప్పారు. సుకన్యాం చాపి భార్యాం సహ రాజపుత్రీం అవాప్తవాన్. చవన మహర్షి
రాజపుత్రి అయినటువంటి సుకన్యను భార్యగా పొందినటువంటి స్థానం ఇది. అందుకు ఈ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పినటువంటి లోమహర్ష మహర్షిని యుధిష్ఠిరుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ కథం విష్టంభితస్తేన భగవాన్ పాకశాసనః కిమర్థం భార్గవశ్చాపి కోపం చక్రే మహాతపాః. ఏ విధంగా దేవేంద్రుడిని స్తంభింపజేశాడు? ఎందుకంటే దేవేంద్రుడు అంటే త్రిలోకాలకు అధిపతి, దేవాది దేవతలకు కూడా అధిపతి అయినటువంటి దేవేంద్రుడిని స్తంభింపజేయాలంటే అతనికి ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉండాలి? ఆ విధంగా స్తంభన అనేది ఎలా జరిగింది, ఎందుకు స్తంభింపజేయడం జరిగింది అని అడుగుతూ నాసత్యోచ కథం బ్రహ్మన్ కృతవాన్ సోమపీథినో ఏతత్సర్వం యథావృత్తం ఆఖ్యాతు భగవాన్ మమ. అలాగే అశ్విని దేవతలకి సోమపానం యొక్క అర్హత లేదు కదా, కానీ వారికిద్దరికి కూడా సోమపానం యొక్క అర్హతని ఎలా ప్రసాదించాడు? ఈ అన్ని వృత్తాంతాలను కూడా, ఈ ప్రశ్నలకు అన్నిటి కూడా ఉత్తరాలను దయచేసి మీరు మాకు ఉపదేశించగలరు అని యుధిష్ఠిరుడు లోమశ మహర్షిని ప్రార్థించాడు. ఇక్కడికి 121వ అధ్యాయం యొక్క సమాప్తి జరిగినది. ఇక 122వ అధ్యాయంలో లోమశ మహర్షి పై ప్రశ్నలకన్నిటి కూడా సమాధానమిస్తూ లోమశౌవాచ భృగోర్మహర్షే పుత్రోభూత్ చవనో నామ భారత సమీపే సరసస్తస్య తపస్తేపే మహాద్యుతి. భృగు మహర్షి యొక్క కుమారుడైనటువంటి చవనుడు, ఈ చవనుడు తన సమీపంలో ఉండేటువంటి సరస్సులో తను తపస్సును ఆచరించాడు. భృగు మహర్షి, ఈ భృగు మహర్షి యొక్క భార్య పేరు పులోమ. వీరిద్దరికి కూడా కలిగినటువంటి సంతానమే చవనుడు అని. అతనికి పుట్టేటప్పుడే చవన అని పేరు వచ్చిందట. ఎందుకంటే ఎప్పుడైతే పులోమాదేవి తన గర్భాన్ని ధరించిందో, నిండు గర్భిణిగా ఉండేటువంటి సందర్భంలో ఒక రాక్షసుడు ఆ ఆశ్రమానికి వచ్చాడు. ఆ రాక్షసుడిని చూసి భయాన్ని పొందినటువంటి ఆ పులోమాదేవి తన గర్భాన్ని చ్యుతి చేసుకున్నది. అందుకోసమే గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఉంటారు. ఆ జాగ్రత్త పడకపోతే గర్భానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, వారికి ఎటువంటి భయం కలిగేటువంటి సందర్భాలు వారికి రాకూడదు అని కూడా మనం వింటూ ఉంటాం పెద్దల మాట యందు. ఆ విధంగా లేని పరిస్థితుల్లో ఈ పులోమాదేవికి చాలా భయం వలన ఆ గర్భం చ్యుతమైపోయింది, కిందికి పడిపోయింది. పడిన వెంటనే అక్కడ దివ్యమైనటువంటి పురుషుడు కుమారుడు పుట్టాడు. అతనే చవనుడు. చ్యుతత్వాత్ చవనః. చ్యుతము అంటే కిందికి పడడం లేకపోతే జారడం. అలా గర్భం నుంచి కిందికి జారిపోయాడు కాబట్టి ఇతడిని చవన అని పిలిచారు. పుట్టడంలోనే గొప్పదైనటువంటి తేజస్సంపన్నుడు. తేజస్సంపన్నుడై తన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి సరస్సు తీరంలో తను దివ్యమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. చవనుడు ఎక్కడున్నాడు అనే విషయం పైన చాలా వివాదాలు ఉన్నాయి. కొందరు ఒరిస్సా దగ్గరి ప్రాంతంలో అని కొందరంటే, ఇంకా కొందరు లేదు దక్షిణ భారతం యొక్క దగ్గర ప్రాంతంలోని మరికొందరంటారు. కొందరు మధ్యప్రదేశ్ యొక్క దగ్గరి ప్రాంతంలోని కొందరంటారు. మొత్తానికి చవన మహర్షి తను తపస్సును చేస్తున్నాడు. ఆ తపస్సును చేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సరోవరంలో చాలా మహిమలు కలిగినటువంటి సరోవరము. స్థానుభూతో మహారాజా మహాతేజ వీరస్థానేన పాండవ అతిష్ఠత చిరం కాలం ఏకదేశే విశాంపతే. ఒకే చోట చవన మహర్షి తను వీరాసనంలో ఉంటూ గొప్పదైనటువంటి తపస్సును చేశాడు. చాలా కష్టం. ఎందుకంటే మనం ఏదైనా సంధ్యావందనాది అనుష్ఠానాలకు మనం కూర్చొని ఉంటాం, లేకపోతే ఇంట్లో సత్యనారాయణ పూజ జరిగినా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. కొంతకాలం అలా కూర్చునేటప్పటికీ కాళ్ళు పట్టినట్టు, ఈ విధంగా ఏవేవో మన చిత్త చాంచల్యం అనేది ఎటేటో మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. కానీ చవన మహర్షి చూడండి, కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా స్థాణుభూత, ఏ విధంగా అయితే ఒక కదలని రాయి కదలని చెట్టు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా తను చాలా కాలం వరకు కూడా అలాగే కూర్చుని తపస్సును చేస్తూ ఉన్నాడు. అందులోనూ కూడా వీరాసనంలో కూర్చున్నాడు అని చెప్తారు. సాధారణంగా మనం ఆసనాల గురించి మనం వ్యవహరిస్తూ ఉంటాం. పద్మాసనంలో కూర్చోమని మనం మన పిల్లలకి ఉపదేశిస్తూ ఉంటాం. ఇటువంటి ఆసనాలు ఎన్ని ఉన్నాయంటే 80 లక్షల ఆసనాలు ఉన్నాయని మనకు నిర్వాణ తంత్రం అనే గ్రంథంలో చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు. మనం సాధారణంగా ఏదో స్వస్తికాసనము, పద్మాసనము, వీరాసనము ఇటువంటి కొన్ని ఆసనాలను మాత్రమే మనం ఉదాహరించుకుంటూ ఉంటాం.
కానీ ఆసనాలు 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాల యొక్క లక్షణాన్ని కూడా ఆ గ్రంథంలో చెప్పారు. వీరాసనం గురించి శారదా తిలకం అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్తారు. ఏకపాదం అధకృత్వ విన్యస్యోరో తథేతరత రుజుకాయో విషేద్యోగి వీరాసనమితీరితం. ఒక పాదాన్ని ఇలా మడత పెట్టి మన తొడల భాగాన్ని ఇలా పెట్టి దానిపైన ఇంకొక తొడల భాగాన్ని పెట్టడం అనేది దీన్ని వీరాసనము అంటారు. ఈ వీరాసనంలో ఉండేటప్పుడు రుజుకాయ, మనం శరీరం నిటారుగా ఉండాలి. ఎక్కడ కూడా వంకర టింకరగా అలా ఒరుగుతూ మనం కూర్చోకూడదు, నిటారుగా కూర్చుని ఉండాలి. దీన్ని వీరాసనము అని అంటారు. ఈ వీరాసనం కూడా 2 రకాలు. కుడి తొడపైన ఎడమ తొడ పెట్టడం, ఎడమ తొడపైన కుడి తొడ పెట్టడం, ఈ విధంగా 2 వీరాసనాలు మనం వ్యవహరించుకుంటూ ఉంటాం. ఇటువంటి వీరాసనంలో కూర్చున్నవాడి ఆ మహర్షి చాలా కాలం వరకు కూడా తపస్సును చేశాడు. చూడండి, స్థాణుభూత అని చెప్పారు. అంటే కదలని చెట్టు ఏ విధంగా అయితే ఉందో అలా తపస్సు చేసేటువంటి సందర్భంలో తవల్మీకో భవదృషి ఋషి లతాభిరివ సంవృత కాలేన మహతారాజన్ సమాకీర్ణ పిపీలికై. ఎప్పుడైతే మనం అలా కదలకుండా కూర్చుని ఉంటామో అక్కడ అదంతా కూడా అడవి ప్రాంతం. కొన్ని చీమలన్నీ కూడా వీరి శరీరం పైన ఎక్కి అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. అవి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ మహర్షి ఎక్కడ కూడా కదలటం లేదు. వారంతా కూడా అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నారు. అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్న వారికి ఐహికమైనటువంటి ఏదో దురద కానీ కండూతి కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అనుభవానికి రావు. సాధారణంగా మన శరీరం పైన ఒక దోమ కానీ లేకపోతే చీమ కానీ వస్తే మనకు దురదగా అనిపించి మనం ఇలా చేతితో ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నారు కాబట్టి ఆ మహర్షికి ఎటువంటి స్పృహ లేదు. స్పృహ లేకుండా పరమాత్మని మాత్రమే ధ్యానిస్తూ ఉన్నారు. ధ్యానిస్తూ వారి శరీరం పైన కొన్ని వేల చీమలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. తథాస సంవృతో ధీమాన్ మృత్పిండ ఇవ సర్వశః తప్యతే స్మ తపోఘోరం వల్మీకేన సమావృత. ఆ విధంగా మృత్పిండ ఇవ వారి శరీరం పైన ఈ చీమలన్నీ కూడా కదులుతూ ఉంటే ఆ చీమలు ఎలా ఉన్నాయి? ఆ చీమలు ఊరికే తిరగడం లేదు. ఆ చీమలు తమ చేతుల్లో అనగా చిన్న చిన్న ఏవైతే కొక్కెలు ఉంటాయో వాటి ద్వారా చిన్న చిన్న ఇసుకు రేణువులను తీసుకొచ్చి అవన్నీ కూడా పుట్టను నిర్మించేశాయి. పుట్టను నిర్మించి వాటికి ఒక ఆవాస స్థానాన్ని కూడా ఏర్పించుకున్నాయి. చవన మహర్షి కనబడటం లేదు, మొత్తం కూడా ఒక పుట్టగా మారిపోయారు. మృత్పిండ ఇవ ఒక పెద్ద మట్టి దిబ్బ ఉంటే ఎలా ఉంటుందో అలా మారిపోయారు మహర్షి కూర్చున్నటువంటి స్థానం. మన ఋషుల యొక్క గాథలో ఈ విధంగా చదువుతూ ఉంటాం. మార్కండేయ మహర్షి యొక్క వృత్తాంతంలో కూడా వింటూ ఉంటాం. మార్కండేయ మహర్షి తపస్సును ఆచరిస్తూ వారు కూడా స్థానువుగా ఉండిపోయారట. స్థానువుగా ఉండేటువంటి సందర్భంలో పెద్ద పెద్ద ఏనుగులన్నీ కూడా వచ్చాయట. ఆ ఏనుగులు వచ్చి ఆ ఏనుగు యొక్క తొండాలు ఉంటాయి. ఆ తొండాల పైన ఏదైనా కాస్త దురద అంటే మనం కండూతి అని ఉంటూ ఉంటాం. అవి అనిపిస్తే వాటిని గీరుకోవడానికి కాస్త చెట్టు దగ్గర వెళ్ళి తమ తలని ఇలా వసురుకుంటూ ఉంటాయి. అలా అనుకున్నా కూడా కదలని స్థితిలో మృకండ మహర్షి గారు ఉండేవారట. ఒక ఏనుగు వచ్చి కదిల్చినా కూడా కదలని స్థితిలో ఉన్నారంటే ఆ మహర్షి ఎంతటి అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నారు. వారి మనోస్థైర్యము, వారి దేహం యొక్క స్థైర్యం కూడా చూడాలి ఆ కథల్లో. ఆ విధంగా ఇక్కడ కూడా చవన మహర్షి అలాగే దీర్ఘమైనటువంటి తపస్సును ఆచరిస్తున్నారు. మొత్తం వారి చుట్టూ కూడా పెద్ద పుట్టలను, చీమలన్నీ కూడా పెద్ద పుట్టలను కట్టేశాయి. ఆ విధంగా ఉండేటువంటి సందర్భంలో అథ దీర్ఘస్య కాలస్య శర్యాతిర్నామ పార్థివః ఆజగామ సరోరమ్యం విహర్తుమిదముత్తమం. ఆ మహర్షి ఎక్కడైతే తపస్సును చేస్తున్నారో అక్కడికి శర్యాతి మహారాజు గారు వచ్చారు. శర్యాతి ఎవరు అంటే వైవస్వత మను యొక్క కుమారుడు. వైవస్వత మనువు యొక్క కథ మనం విన్నాము ఎన్నోసార్లు మహాభారతాదులో. ఇదే మహాభారతం యొక్క ఆదిపర్వంలో కూడా చెప్పారు. వైవస్వత మనువు యొక్క కుమారుడైన శర్యాతి తన పరివారంతో సహా తను ఈ చవన మహర్షి ఎక్కడైతే తపస్సును ఆచరిస్తున్నారో అక్కడ ఉండేటువంటి సరోవరంలో విహారం చేయడానికి అనగా పుణ్యస్నానాదులను చేయడానికి వారు తన పరివారంతో వచ్చారు. ఎంత ఉంది వారి పరివారము అంటే తస్య స్త్రీణాం సహస్రాణి చత్వార్యాసన్ పరిగ్రహ ఏకైవ చ సుతాసుభ్రూః సుకన్యా నామ భారత. హే భరతకులంలో వంశిన యుధిష్ఠిర, ఆ శర్యాతి మహారాజుకి 4000 మంది పత్నులున్నారు, భార్యలున్నారు. 4000 మంది భార్యలున్నారు. కానీ ఒకే ఒక కుమార్తె సుభ్రూహు, మంచి దీర్ఘమైనటువంటి కమల దళం వంటి
కళ్ళు కలిగిన సుకన్య అనే ఒక కుమార్తె ఉన్నది. వీరందరూ కూడా కలిసి ఆ సరోవరం దగ్గరికి విహరించడానికి, పుణ్యస్నానాదులను చేయడానికి వారు అక్కడికి వచ్చారు. ఇక్కడ విజహర్తుం అని అన్నారు. అంటే ఏదో అలా వాళ్ళందరూ కూడా విహారం చేయడానికి, అంటే వారికి విహారం ఏమి అంటే ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క కైంకర్యం చేయడమే వారికి విహారం అన్నమాట. ఏదో మనం కాస్త అలా పూజ చేస్తూ ఆట విడుపు కోసం కాసేపు మొబైల్ తీసుకుంటాము, లేకపోతే వేరే ఏదో చూస్తాము, లేకపోతే వేరే ఏదో పుస్తకాలు చదువుతాం. ఆ విధంగా రాజులందరూ కూడా పూర్వకాలంలో వారు వారి 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 రాజ్యభారాన్ని గావిస్తూ, రాజ్యాన్ని సరిగ్గా పరిపాలిస్తూ మధ్యలో ఆట విడుపుగా తీర్థయాత్రలకు వెళ్ళేవారు. తీర్థాల్లో స్నానం చేయడం, క్షేత్రాల్లో ఉండేటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని దర్శించడం, ఇదే వారికి ఆట విడుపుగా ఉండేది. ఆ విధంగా ఆట విడుపు కోసం, అంటే పరమాత్మను దర్శనం చేయడం కోసం, ఆ పుణ్యతీర్థంలో స్నానం చేయడం కోసం తన పరివారంతో సహా ఆ షరియాతి మహారాజు గారు అక్కడికి వచ్చారు. ఆ షరియాతి మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఆ సుకన్య ఆవిడేం చేసింది అంటే, సా సఖీభి పరివృత దివ్యాభరణ భూషిత చంక్రమ్యమాణ వల్మీకం భార్గవస్య సమాసదత. తన సఖులు ఎవరైతే ఉంటారో, తన స్నేహితురాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో కలిసినదై, దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించినదై, అలా ఇలా తిరుగుతూ ఎక్కడైతే చవన మహర్షి తను తపస్సును చేస్తున్నారో పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్ట దగ్గరికి మెల్లిగా వచ్చినది. వచ్చిన తర్వాత సావై వసుమతీం తత్ర పశ్యంతీం సుమనోరమాం వనస్పతిర్ విచిన్వంతి విజహార సఖీవృత. తను కూడా అటువంటి అరణ్య ప్రదేశాన్ని చూసింది. ఇంతకాలం కూడా నగరంలో ఉన్నారు, ఏదో ఉద్యానాలు ఆరామాలు చూశారు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దివ్యమైనటువంటి ఆ వనాన్ని చూడలేదు ఆవిడ సుకన్యాదేవి. తను ఆ వనాన్ని చూసింది. ఆ వనం యొక్క సౌందర్యంతో ముగ్ధురాలి పరవశమైపోయింది. అటు ఇటు చూస్తుంది. చూసి చెట్లను, కొమ్మలను, వాటి యందు ఉన్నటువంటి పుష్పాలను, ఫలాలను చూస్తూ వాటిని అలా తీస్తూ తను వెళుతూ ఉన్నది. ఏ విధంగా ఉంది అంటే, ఏనుగు వెళుతూ ఉంటుందంట. ఏనుగు వెళ్ళే సమయంలో ఏం చేస్తుంది అంటే, వెళ్ళేటువంటి సందర్భంలో అటు ఇటు ఉన్నటువంటి చెట్ల కొమ్మలను అలా విరుస్తూ వెళుతూ ఉంటుంది. ఆ విధంగా తను కూడా, ఈ సుకన్య కూడా అక్కడ ఉన్నటువంటి వనస్పతులను, చెట్ల కొమ్మలు అలా తుంచుతూ వెళుతూ ఉంది. వెళ్ళే సమయంలో ఆవిడ ఎలా ఉంది అంటే, రూపేణ వయసా చైవ మదనేన మదేన చ బభంజ వనవృక్షాణం శాఖా పరమపుష్పితాః. మంచి రూపం కలిగినదే ఉన్నది. యోగ్యమైనటువంటి వయస్సు, యవ్వనంతో కూడినటువంటి వయస్సు, దాదాపుగా 16 నుండి 18 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. ఆ వయస్సులో ఉంది. మదనేన మదేన చ, అంత మాత్రం కాదు, నేను రాజు యొక్క కుమార్తెను అనే ఒక మదం కూడా కాస్త ఆవిడకి అలా ఉందట. వాస్తవంగా చాలా వినయవంతురాలు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ అటువంటి దివ్యమైన ఆ వన సౌందర్యం చూసేటప్పటికీ కాస్త పరవశురాలై తను అక్కడున్నటువంటి చిన్న చిన్న కొమ్మలను తుంచుతూ అలా ముందుకు వెళుతూ ఉన్నది. సా సఖీభిరహితాం ఏకాం ఏకవస్త్రాం అలంకృతాం దదర్శ భార్గవో ధీమాన్ చరంతీమివ విద్యుతం. ఆవిడ యొక్క ఆభరణాల సవ్వడి ఎప్పుడైతే వినబడిందో పుట్టలో ఉన్నటువంటి మహర్షి గారు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి చూశారు. ఆ కళ్ళు తెరిచే సమయంలో ఆవిడ సఖులు ఎవరు కూడా పక్కన లేరు. కేవలం సుకన్య మాత్రమే కనబడింది. ఆ సుకన్యను చూశారు. ఆవిడ ఎలా ఉంది అంటే, ఏకవస్త్రాం, ఒకే వస్త్రాన్ని ధరించి ఉంది, అలంకృతాం, అనేక అలంకారాలతో చాలా మనోహరంగా కనబడుతుంది. అటువంటి ఆవిడని చరంతీమివ విద్యుతం, ఏ విధంగా మెరుపు కదులుతూ ఉంటే ఎంత దివ్యంగా ఉంటుందో అంత దివ్యంగా ఆవిడ కదులుతూ ఉందట. అంత గొప్ప రూప లావణ్యాలతో కూడినటువంటి ఆ సుకన్యాదేవిని చవన మహర్షి గారు చూశారు. చూసి తపస్య అనే బలంతో కూడినటువంటి ఆ చవన మహర్షి గారు పరమద్యుతి, గొప్ప తేజస్సంపన్నులు. ఇటువంటి ఆ మహర్షి గారు తాంపశ్యమానః, ఆవిడనే అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతకాలం కూడా తపస్సులో ఉంటూ వారు బయటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువులను చూడలేదు. విచిత్రం ఏమిటంటే, వారి శరీరంలో ఎన్నో చీమలు కదులుతూ ఉన్నాయి, పాములు కూడా ఉండొచ్చు, ఎన్నో ప్రాణులన్నీ కూడా ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఎప్పుడూ ఎటువంటి చలనం లేని మహర్షి గారు ఈ సుకన్య వచ్చి రావడంతో మాత్రం వారికి మెలకువ వచ్చినది. అసంప్రజ్ఞాత సమాధి నుండి బయటికి వచ్చిన వారై ఆవిడలా చూస్తూ ఉన్నారు. ఆవిడ సౌందర్యానికి ముగ్ధులైపోయారు, పరవశులైపోయారు. తామభాషే కళ్యాణీం సాచాస్య శృణోతి వై తతస్సుకన్యా వల్మీకే
దృష్ట్వా భార్గవ చక్షుషి. చూసిన వెంటనే ఆవిడని ఎప్పుడైతే చూశారో చాలా కొన్ని మాటలు మాట్లాడారట. ఏం మాటలు మాట్లాడారనే విషయాన్ని ఇక్కడైతే చెప్పలేదు. ఏదో ఎవరు నువ్వు ఇట్లా ఏమైనా అడిగి ఉండొచ్చు, అడిగినా కూడా ఆ మాటలు బయట వారికి వినబడలేదు, సుకన్యకు వినబడలేదు. ఎందుకంటే ఒకటి పుట్ట అడ్డంగా ఉండవచ్చు, లేకపోతే ఇంతకాలం కూడా తపస్సులో ఉంటూ గొంతు మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయిన వారు మాట్లాడితే ఎవరికి వినబడుతోంది? గొంతు ఎండిపోతే మాటలు ఎవరికి వినబడవు కదా. సుకన్యకు వినబడకపోగా ఆవిడ తనంత తను అక్కడ విహారం చేస్తూ ఉన్నది. కానీ ఎప్పుడైతే కొన్ని మాటలు వినబడినట్టుగా అనిపించాయో అప్పుడు సరిగ్గా ఆవిడకి ఈ పుట్టలో ఉండేటువంటి మహర్షి యొక్క 2 కళ్ళు కనబడ్డాయట. కళ్ళు కనబడిన వెంటనే కౌతూహలాత్ కంఠకేన బుద్ధిమోహ బలాత్కృత కిమ్ను ఖల్విదమిత్యుక్త్వా నిర్విభేదాద్యస్య లోచనే. ఇదేంటిది? చాలా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. పైనంతా చూస్తే పుట్ట కనబడుతుంది, కానీ 2 స్థానాల్లో మాత్రం దివ్యమైనటువంటి కాంతి బయటికి వస్తుంది. ఏమిది అని తెలియక బుద్ధిమోహ బలాత్కృత. ఆ కొంతకాలం ఆవిడికి బుద్ధి అనేది పోయింది, విచక్షణ జ్ఞానం లేదు. ఆ విచక్షణ జ్ఞానం లేకుండా పక్కన ఉన్నటువంటి ముళ్ళను తీసుకొని అలా అక్కడే పొడిచేసింది. పొడిచేసిన వెంటనే నిర్విభేదాద్యస్య లోచనే, నిర్విభేదాత్ అస్య లోచనే. ఈ మహర్షి యొక్క కళ్ళను పొడిచిన వెంటనే అకృధ్యత తయా విద్ధే నేత్రే పరమమన్యుమాన్ తతశ్చర్యాతి సైన్యస్య శకున్మూర్తే సమావృణో. వెంటనే అక్కడి నుండి రక్తం కారుతూ ఉన్నది. భయపడిపోయింది. భయపడి తను అలా అక్కడి నుంచి అక్కడి పరిగెత్తి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే ఆవిడ అలా కళ్ళలో గుచ్చేసిందో ఈ మహర్షికి చాలా బాధ అవుతున్నది, నొప్పిగా ఉన్నది. నొప్పిగా ఉంటూ వారు కోపం వచ్చింది. కోపం వచ్చి వారి కోపం యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే శర్యాతి సైన్యస్య శకున్మూర్తే సమావృణో. ఆ శర్యాతి మహారాజు యొక్క సైన్యానికి మొత్తానికి కూడా, పరివారానికి మొత్తానికి కూడా మలమూత్రం యొక్క నిరోధం అయిపోయింది. అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం. సాధారణంగా మనం పైన నీళ్లు తాగుతూ ఉంటాం, లేకపోతే ఏదైనా తింటూ ఉంటాం. తిన్నటువంటి పదార్థం అలా కిందికి జారిపోవాలి. జారిపోక అలాగే కడుపులో జీర్ణం కాక ఉండిపోతే ఎలాగైతే ఉబ్బరంగా ఉంటుందో అదేవిధంగా ఉబ్బరం అనేది క్షణక్షణం కూడా వారికి అందరికీ కూడా పెరుగుతూ ఉన్నది. శర్యాతి మహారాజుకి, ఆ శర్యాతి మహారాజు యొక్క భార్యలైనటువంటి 4000 మందికి, సైన్యానికి అందరి కూడా మలమూత్రం యొక్క నిరోధనం అనేది అప్రయత్నంగా జరిగిపోయింది. రాజు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎవరేమైనా తప్పు చేశారా? తతోరుద్ధే శకున్మూత్రే సైన్యమాహావ దుఃఖితం తథాగతమభిప్రేక్ష్య పర్యపృచ్ఛత్ సపార్థివః. గట్టిగా మాట్లాడుతున్నాడు రాజుగారు. తపోనిత్యస్య వృద్ధస్య రోషణస్య విశేషతః కేనాపకృతమద్యేహ భార్గవస్య మహాత్మనః జ్ఞాతః వా యదివా అజ్ఞాతం తద్రుతం భూతమాచిరం. అయ్యా, ఇదేదో విహార స్థలం కాదు మనం వచ్చినది. ఇదంతా కూడా దివ్యమైనటువంటి మహర్షి గారి యొక్క స్థానము. చవని మహర్షి గారు తపోభూమి. వారు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేసే సమయంలో వారు వృద్ధులు. వారికి తెలిసి తెలియక మనం ఏదైనా అపరాధం చేశామా? అందరూ కూడా ఖచ్చితంగా చెప్పండి అని సైన్యాన్ని వారు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే తమూచు సైనికా సర్వే నవిద్మోపకృతం వయం సర్వోపాయైర్ యథాకామం భవాన్ తదధి గచ్చతు. ఎంత చెప్పినా కూడా వారి సైన్యంలో వారికి ఎవరు కూడా ఏ విషయం తెలియదు. వారందరూ చెప్పారు, నవిద్మో అపకృతం వయం, మా వలన ఏ అపకారం జరిగినది మాకే తెలియదు. ఎందుకంటే అలా కాలు పెట్టే సమయంలో మనకు తెలిసి తెలియక ఏదైనా పదార్థం పైన పెట్టేశామా, ఏదైనా ప్రాణికి ఏదైనా హాని జరిగిందా, మాకు సరిగ్గా తెలియదు అని వారందరూ కూడా అన్నప్పటికీ కూడా తతస్స పృథ్వీపాలః సామ్నా చోగ్రేణ చ స్వయం పర్యపృచ్ఛ సుహృద్వర్గం పర్యజానన్ నచైవతే. ఇక మెల్లిగా అడిగితే వారందరూ కూడా చెప్పలేదు. మనం వింటూ ఉంటాం కదా, సామ దండ భేదోపాయాలు అని. మెల్లిగా అడిగాడు, ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ఇక దండోపాయానికి దిగాడు మహారాజు గారు. చేతిలో ఆయుధాన్ని పట్టుకున్నాడు, గట్టిగా అడుగుతున్నాడు, చెబుతారా లేదా ఎవరైనా ఏదైనా అపరాధం చేశారా అని గట్టిగా అడిగేటప్పటికీ వారందరూ కూడా ఒకే మాటను చెప్పారు, స్వామి మీరెంత గట్టిగా అడిగినా కూడా మాకు తెలియదు, మేము ఎటువంటి అపరాధాన్ని కూడా చేయలేదు అని మహర్షి గారికి వారందరూ కూడా సమాధానాన్ని ఇచ్చారు.
ఆ మహర్షి గారికి జరిగినటువంటి అపరాధమేమి, ఆ అపరాధం యొక్క పర్యవసానంగా ఏమి జరుగుతోన్నది, తర్వాత కథలో మనం ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం క్షమాప్రార్థనాదులను పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం